గద్దర్ జాతీయ సేవా పురస్కారాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ గద్దర్ వెన్నెల చేతుల మీదుగా సేవా పురస్కార అవార్డులు అందుకున్న కోవిడ్ లో వేలాది మంది ప్రాణాలు కాపాడి అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తించి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుకు ఉండి యూట్యూబ్ లో గద్దర్ గారు బానిసలారా లెండిరా సాంగ్ గూగుల్ యూట్యూబ్ లో చూడండి, యు విల్ గెట్ దట్ సాంగ్. నా బానిసలారా లెండిరా. ఇక్కడ బానిసలంటే అనగారిన వర్గాలు, దళితులు, బహుజనులే కాదు. ఇక్కడ బానిసలంటే స్త్రీలు, ఇక్కడ బానిసలంటే చిన్నపిల్లలు, ఇక్కడ బానిసలంటే చెడు వ్యసనాలకు, చెడు గుణాలకు అలవాటైన వాళ్ళు బానిసలు. ఆ బానిసలని బయలుదేరమన్నారు గద్దరన్న. బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా. అడక తింటే మన ఆకలి తీరదు, గుతి కుంచుకుందామురో. అడక తింటే మన ఆకలి తీరదు, గుతి కుంచుకుందామురో. ఇక్కడ బుద్ధి గుంజుకుందాం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు బుద్ధిరా అనుకో, పోలీసు వాళ్ళు వచ్చి మంచి ఇంటికి తీసుకుని కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్. ఇక్కడ బుద్ధి గుంజుకుందామంటే మొదటగా మనం జ్ఞానవంతులు కావాలి, రెండోదిగా అందరు ఐక్యం ఉండాలి, మూడోదిగా ఎప్పుడైతే జ్ఞానం పొంది ఐక్యం ఉంటుందో పోరాటానికి సిద్ధం కావాలి అన్నారు. ఆ పోరాటం ఏ విధమైన పోరాటం అంటే వెళ్ళిపోయి కట్టబట్టుకొని కొట్టడం కాదండి. చాలా తెలివిగా జ్ఞానాన్ని పెంచుకోవాలి, అందరు కలిసికట్టుగా ఉండాలి, హక్కుల సాధనకై పోరాటం చేయాలి. ఆ పోరాటం రానున్న తరాలకి ఏ విధంగా ఉండాలంటే సింపుల్ పోరాటం. ఫోన్లో కూర్చొని మనం ఇష్టమైన వాళ్ళకు ఓటేస్తే నిజమైన రాజు వస్తాడు. నిజమైన వ్యక్తికి మీరు ఓటేసి గెలిపించుకుంటే ఆ గెలిపించిన వ్యక్తి మన కష్టాలు తీరుస్తాడు. మనం కూడా దళితులుగా, స్త్రీలుగా, అనగారిన వర్గాలుగా పాలనలో ఉండాలని ఒక పోరుబాట తను ప్రపంచానికి ఇచ్చి వెళ్ళారు. ఆ పోరుబాటనే నేను తీసుకుపోవడానికి ఆయన బిడ్డగా ముందుకొచ్చాను. బానిసలారా లెండిరా, ఈ బాచను బతుకులు వద్దురా. అడక తింటే మన ఆకలి తీరదు, గుడి గుంజుకుందామురో. నా బానిసలారా లెండిరా, నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి. ఎన్నాలి కన్నీలు, మీ కనుల నిండా నీలు. మీరు సింగులు చెక్కితే సాలో, సింహం పరుగులు తీసు. జూలు తులుపుకొని పోవు, తోక ముడుసుకొని ఉరుకు. అమ్మా నీకు వందనం, సెల్లి నీకు వందనం. యువతరమా నవతరమా? ఎవరు యువతరం? ఇక్కడ ఉన్నారా యువతరం? చేయలేదండి యువతరం, నవతరం. నవతరమా, భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమర ప్రేమికుల దీపమా. నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించి తలపడే సైన్యమా, ధైర్యమా, శౌర్యమా. మీకు తెలుసా ఒకటి? భారత చరిత్రలో ఎటువంటి ఉద్యమానైనా, ఎటువంటి హిస్టరీనైనా ఉద్యమాన్ని నడిపించి, భారత స్వాతంత్రాన్ని నడిపించి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, దళిత ఉద్యమాలను నడిపించింది ఎవరు నడిపించారు తెలుసా? యువతరమే. జ్ఞానం ఒక్కటే మిగులును. ఏ మిగులును? రెండో ఆశయం గద్దర్ గారు తన జీవితాంతం నెరవేర్చింది, చైతన్యవంతపరిచింది. అంటే ఎక్కడైతే అణచివేత ఉంటదో, ఎక్కడైతే అక్కడ తిరుగుబాటు ఉండాలి అన్నాడు. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉండాలి. అదే గద్దర్ గారి ఆశయం. దీనికి ఒక చిన్న కథ చెప్తానన్నా ఏమనుకోవద్దు. సపోజ్ మీరున్నారనుకుంటా, మీరు ఎవరు నవ్వలేదు. ఇప్పుడు నేను మీకున్నా, మీ అమ్మ రోజు వస్తుంది, ఏంటి ఫోన్ చూస్తున్నావే ఏమంటావు? అప్పుడు చూడట్లేదమ్మా అంటావు, అవునా? అబద్ధం చెప్తున్నావు, ఫోన్ చూస్తున్నావు కదా నువ్వు, నేను చూసాను ఫోన్ చూస్తున్నావు. అప్పుడు నువ్వు ఏంటావు? లేదమ్మా నేను ఫోన్ చూడట్లేదు. నీకు బుద్ధి లేదా? ఫోన్ ఇచ్చేసి లాగు అని కొడుతుంటే అప్పుడేమంటా? లేదమ్మా నేను ఫోన్ చూడలేదు, నాకు తెలుసు నువ్వు ఫోన్ చూస్తున్నావని. నీ పని చెప్తాను, నాకు రాని నీ పని చెప్తాను, అన్నయ్య కూడా చెప్తాను. అప్పుడు రేపు నీకు తిండి ఉంటుంది, నీకు బర్త్డే డ్రెస్ ఉంటుంది. అప్పుడేమంటావు? ఏ బుద్ధి లేదా అమ్మ నీకు? నేను ఫోన్ చూడట్లేదు చూస్తున్నావని అని తిరుగుబాటు చేస్తావా లేదా? చేస్తారా?